హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర డివోషనల్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాన్ని దర్శించుకుందాం. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం గురించి, అలాగే ఈ ఆలయానికి మరియు అయస్కాంత క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి సంబంధం ఏంటో, నటరాజస్వామి ఆలయం పక్కనే విష్ణుమూర్తి ఆలయం ఎందుకు ఉంది, మరియు అసలు ఈ చిదంబర రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరలో మన తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరానికి ఎలా చేరుకోవాలి, ఆలయం సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, యాత్రకు ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలు చివరలో తెలియజేస్తాను. ముందుగా మనం చిదంబర ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. గుడి లోపల వీడియో తీయడానికి అనుమతించరు కాబట్టి వీరున్న చోట వీడియోలతో, లేనిచో ఫోటోలతో వివరిస్తాను. చిదంబరం దగ్గర ఉన్న సముద్ర తీర ప్రాంతం మడ అడవులతో నిండి ఉండేదట. ప్రశాంతమైన ఈ ప్రాంతంలో ఎంతో మంది మహర్షులు నివసిస్తూ ఉండేవారట. ఆ మునులకు లభించిన తపోశక్తి వల్ల వారిలో అహంకారం పెరిగిపోయింది. తాము చేసే క్రతువుల ద్వారా లభించే శక్తి ద్వారా భగవంతుడిని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు అని భావించారు ఆ మునులు. ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వీరికి గుణపాఠం చెప్పాలని భావించి పరమేశ్వరుడు అందమైన యువ బ్రాహ్మణుడిగా మరియు మహావిష్ణువు సుందరమైన మోహిని రూపంలోనూ అక్కడి తిల్లై వనాలలో విహరించడం మొదలుపెట్టారు. మారు రూపంలో ఉన్న పరమేశ్వరుడు అందానికి అక్కడి మునివాటికల్లోని స్త్రీలు ఆకర్షితులయ్యారు. అలాగే మోహిని రూపానికి మునులు దాసోహం అయ్యారు. అయితే ఆ మోహం నుండి తొందరగా తేరుకున్న మహర్షులు బ్రహ్మచారితో ముచ్చట్లు ఆడుతున్న వారి భార్యలను చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ బ్రహ్మచారిని దండించాలని అతని మీదకు సర్పాలను పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాములను పట్టుకుని తన దేహానికి ఆభరణాలుగాను, కంఠానికి చేతికి ఆభరణాలుగాను అలంకరించుకున్నాడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు తమ మంత్రశక్తితో ఒక పెద్ద పులిని సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు దాన్ని చీల్చి చెండాడి దాని చర్మాన్ని వలిచి ధరించాడు. రెండు ప్రయత్నాలు భంగపరచడంతో మరింత ఆగ్రహంతో అజ్ఞానానికి ప్రతీకగా పేర్కొనే మూయాలకన్ అనే మరుగుజ్జు రాక్షసుడిని సృష్టించి పంపించారు. మహేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుడిని పడగొట్టి అతని శరీరం పైన అద్భుతమైన సుందర చిద్విలాస నాట్యం చేశాడట. అప్పటికి గాని ఆ మునులకు తాము చేసిన తప్పు తెలిసి రాలేదు. భగవంతుని అనుగ్రహానికి ప్రయత్నించాలి కానీ ఆయనను నియంత్రించడానికి ప్రయత్నించకూడదు అనే నిజాన్ని గ్రహించారు మునులు. అంతటితో వారి అహంకారం తొలగిపోయింది. వారు తమ శ్లోకాలతో ఆయన్ని కీర్తించి శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు తిల్లై వనాలలో నటరాజస్వామిగా కొలువు తీరారు. ప్రస్తుతం చిదంబరంలో ఉన్న ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు. నటరాజస్వామి ఆలయానికి కుడివైపుగా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివకేశవులు ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలు ఉన్నాయి కానీ ప్రక్కనే ఉంటూ మూల విరాట్టులుగా పూజలు అందుకునేది ఈ చిదంబరం ఆలయంలో మాత్రమే. ఇక్కడ మహావిష్ణువు కొలువు తీరిన కథనం ఏమిటంటే, తన నృత్యం గొప్పదంటే తన నృత్యం గొప్పదని శివపార్వతులు వాదనకు దిగారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి శివపార్వతులు నిశ్చయించుకున్నారు. దానికి మధ్యవర్తిగా, న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువును ఆహ్వానించారు. ఆది దంపతులైన శివపార్వతుల మధ్య జరగనున్న పోటీని తిలకించడానికి ముక్కోటి దేవతలు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు కూడా హాజరయ్యారు. శివపార్వతులు ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా అందరూ మైమరిచిపోయే విధంగా నృత్య రీతులు ప్రదర్శించారు. ఆ నృత్యంలో నటరాజస్వామి తన కర్ణాభరణాన్ని కిందికి విడిచి తిరిగి తన కాలితో తీసుకుని తిరిగి చెవికి అమర్చారు. స్త్రీగా తాను అలాంటి ఊర్ధ్వ తాండవాన్ని ప్రదర్శించలేదని చెప్పి అమ్మవారు తన ఓటమిని అంగీకరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అమ్మవారు ఒక స్త్రీగా అలాంటి భంగిమను పెట్టడం ఇష్టం లేకనే తన ఓటమిని అంగీకరించింది. అంతే తప్ప నృత్యంలో ఇద్దరూ సరిసమానమే. ఆ సమయంలో పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతూ ఉగ్రకాళిగా కొలువు తీరింది. ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణసభలోనే. అందుకే అక్కడ తూర్పు ముఖంగా
శయన భంగిమలో గోవిందరాజస్వామి వారు నటరాజస్వామి వారిని చూస్తున్న భంగిమలో ఉంటారు. కాళీ అమ్మవారి ఆలయం చిదంబరం ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పంచభూతలింగాల్లో ఒకటైన ఆకాశలింగం తమిళనాడు చిదంబరంలో కొలువు తీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులు ఉండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయట వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటాయి. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్లే మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలెట్టారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా దైవత్వంతో ఉట్టిపడుతున్న ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుండి బయటపడి ముక్తిని పొందుతాడు. చిదంబరం ఆలయంలో ఉన్న అద్భుతాలు. మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకుల తాపడం చేశారు. ఈ బంగారపు రేకుల తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది. చిదంబరం దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడమవైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షరపడి ఎక్కాలి. అది న, మ, షి, వా, యా పంచాక్షరిని సూచిస్తుంది. కనకసభలోని 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. 9 కలశాలు 9 రకాల శక్తికి, అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీక. ప్రక్కన ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు సూచికలు. ఈ చిదంబర ఆలయంలో లింగ దర్శనం ఉండదు, అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. అందుకే చిదంబర రహస్యం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి చిదంబరం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల నుండి చిదంబరానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్స్ వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇందులో కొన్ని డైలీ ట్రైన్స్ మరియు కొన్ని వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. బుక్ చేసుకునే ముందు చెక్ చేసుకోండి. ఇక ఫ్లైట్స్ విషయానికి వస్తే చిదంబరానికి దగ్గరలో చెన్నై, పాండిచ్చేరి మరియు తిరుచిరాపల్లిలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి చిదంబరం ఆలయం 1.6 కిలోమీటర్లు మరియు బస్టాండు నుంచి 800 మీటర్లు ఉంటుంది. చిదంబరంలో బస చేయడానికి ఆలయానికి చుట్టుప్రక్కలే లాడ్జీలు మరియు హోటళ్లు ఉన్నాయి. లాడ్జీలు మీకు 600 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. బాగా ఉన్న హోటళ్లు కావాలంటే 1500 నుండి మొదలుకొని 3500 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. త్వరలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.